హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజు సింపుల్గా నా స్టైల్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానన్నమాట. ముందుగా లైనింగు బాగా నీళ్ళల్లో ఒక 2-3 నిమిషాలు నానబెట్టి పిండి ఆరేయాలన్నమాట. అది ఆరిన తర్వాత నీట్గా ఇస్త్రీ చేసుకొని ఇలా ఓపెన్ ఉన్నదేమో మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ ఉన్నది మన వైపుకు ఉండాలన్నమాట. ఆ విధంగా 2 మడతలలో పరుచుకోవాలి. అదేమో ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు ఉండేదానికోసం ఇప్పుడు నేను చూపిస్తున్నది. ఇంక ఇదేమో హెమ్మింగ్ కోసం అనమాట. ఈ కొంచెము హెమ్మింగ్ కోసము నేను బ్లౌజ్లోనే మడిచేస్తా కాబట్టి నేను పీస్ తీయట్లేదు. ఒకవేళ మీకు కానీ అవసరమైతే తీసేసుకోండి, నో ప్రాబ్లం. నేను నాదే కాబట్టి నేను లోపలికి మడిచేసుకుంటా. నాకు బయట వాళ్ళదైతే మాత్రం ఖచ్చితంగా పీస్ తీసే కుట్టాలి, అప్పుడే నీట్గా ఉంటుంది చూసేదానికి. లేదా పైపింగ్ వస్తుంది అక్కడ మనం ఏదనుకుంటుంది. నా హైట్ వచ్చేసి 15 ఇంచులు అనమాట. హైట్ ఖచ్చితంగా చూసుకొని పెట్టుకోవాలి. ఒకసారి మన హైట్ తెలిస్తే ఇంకా ప్రతిసారి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరి చేతైనా కొలిపించుకోవాలి. కొలత మనం కొలుచుకోవడానికి అవ్వదు, నాకైతే అవ్వదు. ఎవరి చేతన్నా కొలిపించుకుంటే మనం ఎలా చెబితే వాళ్ళు అలా తీస్తారనమాట. అది మనం తెలియని వాళ్ళకైనా తీసి పెట్టచ్చు. అయితే ఇటు 7 ఇంచులు పెట్టుకున్నాను అనమాట. నా షోల్డర్ పొడవు 7 ఇంచులు అనమాట. 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులలో సగం చేసి 2 మడతల్లో ఉంది కదా, 7 ఇంచులు పెట్టిన. మళ్ళీ మనం ఇటు 7 ఇంచులు ఎంతైతే పెట్టుకున్నమాట కొలత, ఇటు ఆమ్ డౌన్ కూడా అంటే చంక డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి, 7 ఇంచులే పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం సైజు నాది 32 వచ్చింది. 32లలో 4 మడతలు వేసి పెట్టుకోవాలన్నట్టు. 8 ఇంచులు పెట్టినా నేను. ఏదైనా మనము ఎన్ని మడతల మీద కట్ చేస్తున్నామో చూసుకొని కొలత పెట్టుకోవాలి. నేను 8 ఇంచులు పెట్టుకున్నా. 32లో 4 భాగం అన్నట్టు 8 ఇంచులు పెట్టుకున్నా. ఇంక నాకు లెక్కలు రావు, టేప్ అయితే మర్చుకొని పెట్టుకుంటా. ఇక్కడ మాత్రం 36 వచ్చింది. 9 ఇంచులు పెట్టినాను అనమాట. ఆడేమో 8 ఇంచులు, ఏడేమో 9 ఇంచులు. అది డబల్ మడత మీద ఉంది క్లాతు. 4 మడతలలో ఉంటే ఇంకా 4 మడతలు ఒకేసారి వచ్చేస్తాయి అన్నట్టు. ఇంకా అవన్నీ డ్రా చేసుకోవాలి. ఇదేంటంటే మనం డాట్లు వేస్తాం కదా, డాట్ల కోసం అది. ఈ ఖర్చు భాగం వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు సంక అదంతా లైన్ గీసేసుకుందాము. మీకు ఇలా లైన్ కానీ గీయటం చక్కగా రాకపోతే స్కేల్ పెట్టుకొని గీసుకోండి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది, బాగోదు. దీంట్లో అయితే నేను హ్యాండ్ కటింగ్ చూపించలేదన్నమాట, అచ్చము ఫ్రంట్ బ్యాక్ మాత్రమే. ఇట్ట మూలలో 1 ఇంచు మందం ముందుకు గీసుకొని ఖర్చు వచ్చేలాగా రౌండ్ షేప్ తీసుకోవాలి. పైన నేను ఖర్చు యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు గీసుకున్నా. మెయిన్ కొలత ఫస్ట్ తీసుకోవాలి. ఇంకా దానికి మనం ఖర్చు యాడ్ చేసుకుంటూ రావాలన్నట్టు. ఇప్పుడు మనము షోల్డర్ ఎంత తీసుకుంటామో అంత 3 ఇంచుల 2 ఇంచుల అన్నది చూసుకోవాలి. 2 ఇంచులు తీసుకుంటారు. ఎక్కువ డీప్ కావాలనుకున్న వాళ్ళు 2 ఇంచులు తీసుకుంటారు. అంతేం అవసరం లేదంటే 3 ఇంచులు తీసుకుంటారు. కొంతమంది 2 ఇంచులు తీసుకుంటారు, కొంతమంది 3 ఇంచులు తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు అన్నది అది మీ ఇష్టం అన్నమాట. ఈ మెడ కూడా మనం ఆ మెడ కొలత కూడా 3 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ, అంటే మన డీప్ని బట్టి తీసుకోవాలి. డౌన్ కూడా ఎక్కువ కావాలనుకుంటేనేమో ఇంకా మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. 4 అంటే మరీ ఎక్కువైపోద్ది, 3 అంటే కొంచెం పైకి ఉంటుంది. ఏదైనా కొలతను బట్టి మీకు ఎంత కావాలంటే అంత. నేనైతే ఇక్కడ నేను మహారాణి బ్లౌజ్ టైప్ కట్ చేసుకుంటున్నా. ఇది కేవలం మీకు చూపించడం కోసం నేను చెప్తున్నా అంతే. అది 3 ఇంచులు. ఇది ఫస్ట్ గీసింది 4 ఇంచులు అనమాట. ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. అంటే మనం ఆడ ఆ గీట్లు గీసేటప్పుడు మనకు అర్థమైపోయింది మధ్యలోకి ఎంత వస్తుంది అని. మీకు ఎంత డీప్ కావాలంటే అంత పెట్టుకోవాలి.
ఇంకా మనం అది వెనక ఈపు అనమాట. మన మామూలు నార్మల్ జాకెట్లకు ఉండేలాగానే నేనైతే 4 ఇంచుల మీద చూపిస్తున్నా. నాకు 4 ఇంచులు పెట్టుకున్నా. ఓర కొలత కోసమే అన్నట్టు ఇది. ఇక్కడ కూడా 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. పైన 4 ఇంచులు తీసుకున్నాం కదా, అంతకే మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొలతను బట్టే చూసుకోవాలి. ఏదైనా మీకు ఎంత కొలత కావాలన్న అది మాత్రమే చూసుకోవాలి. ఈ కింద గీసిన బాక్స్లో మనం ఏ డిజైన్ అయినా గీసుకోవచ్చు. అది ఇప్పుడు నేను 3 ఇంచులు చూపిస్తున్నా కదా, ఈ రెండింటికి కలుపుకొని గీసేసుకోవాలి. ఆడ కూడా మనకి రౌండ్ మెడ కావాలన్నా, కొంచెం బాదం టైప్ కావాలా, ఇలాంటివి చూసుకొని గీసుకోవాలి. ఆడ 2 ఇంచులు ఉందన్నమాట గ్యాపు. ఆడ ఉక్సులు పెట్టుకుంటామా, ఆడ కూడా ఎంత గ్యాప్ ఉండాలి, ఉక్సులా లేకపోతే గుండి బటన్ లాగా వేసుకుంటామా, లేకపోతే అవి డోరీస్ పెట్టుకుంటామా అన్నది కూడా చూసుకోవాలి. నేను మామూలుగా మీకు చూపిస్తున్నా మీకు అర్థం కావడం కోసం. ఇలా రౌండ్ షేపు ఇలా గీసుకోవాలి అన్నట్టుగా చూపిస్తున్నా. నేను 2 ఇక్షలు బట్టే మందమే చూపించిన. డోరీస్ పెట్టుకోవాలంటే ఇప్పుడు నేను గీసిన కదా ఆ విధంగా గీయాలన్నమాట. ఆ పైన మెడ వచ్చే కాడికి ఇది కూడా కలిపేసి డోరీస్ పెట్టి తిరిగేస్తే బాగా నీట్గా వస్తుంది. ఇంకా మొత్తం కొలత అంతా వచ్చినట్టే. ఇప్పుడు నేను మహారాణి బ్లౌజ్ అన్నా కదా, మహారాణి బ్లౌజ్కైనా ఈ డిజైన్లన్నీ కత్తిరించేదానికైనా ఇది కొంచెం డౌన్ చేయాలి. సంక పక్కన ముందు గీసినా కదా, అది కొంచెం డౌన్ చేయాలి. మెడ వైపు కూడా కొంచెం డౌన్ చేసుకుంటాను నేను. అంటే అది మీకు అవసరం లేదు ఆ కొలత, ఎందుకంటే అది నేను కుట్టుకునే టైప్ కాబట్టి కొంచెం మెడ చుట్టూరు బాగా మెడకుండేలా కుట్టుకుంటాను నేను. అందుకని కొంచెం డౌన్ చేసిన అంతే. ఇంకా మొత్తం ఇదంతా కత్తిరించేసుకోవడమే. ఏదైనా మీ ఆలోచన, అంటే మీరు ఎంత డీప్ నెక్ కావాలా లేకపోతే హై నెక్ కావాలా ఇవన్నీ చూసుకొని కత్తిరించేసుకోవడమే. ముందే చాపీస్ తోటి నీట్గా గీసుకొని ఉంచుకుంటే ఆ ముద్ర అనేది 2 వైపులు లాగా గీసుకోండి. అప్పుడు కుట్టుకోవటానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. వంకర్ టెంకర్ లాగా రాకుండా ఉంటుంది. ఇది పూర్తి కొలత. మడిచేసిన ఎక్స్ట్రాది ఇటు మడవాలి కదా, అది మడిచేసిన. ఇది నా బ్లౌజా అది. ఇంకా అదే మెడ వరకు మీ ఇష్టము అన్నట్టుగానే ఉంది చెప్తున్నాను అనమాట. మొత్తం ఇంతే. ఇది నేను కుట్టుకునేటప్పుడు మొక్క తిరిగేసుకుంటా, అందుకని ఆ మెడ సైడు కత్తిరియట్లేదు, షోల్డర్ సైడు. ఇంకా మిగతా క్లాత్ కూడా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా తీసుకొని ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఓపెన్ కానీ ముందు వైపు పెట్టుకున్నారనుకో, ఈ ఓపెన్ ఉన్న సైడే పెట్టుకోవచ్చు కొలత. ఇది ఏదైతే ఉందో ఓపెన్ సైడే వేసుకోవచ్చు. 2 ముక్కల్లాగా వచ్చేలా కత్తిరించుకోవచ్చు. ఓపెన్ లేదు అనుకుంటే ఒకవేళ ఫ్రిన్స్ కటింగ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను వేసే విధంగా వేసేయాలన్నమాట. ఇలా అంతా హెచ్చు తగ్గులు లేకుండా సరిసేసుకొని మట్టసంగా ఈ పై మొక్క ప్రకారం అంతా ఎటు చూసినా ఖచ్చితంగా ఉండేలాగా పెట్టుకొని ఇంకా చుట్టూతా కత్తిరించేసుకోవడమే. ఇప్పుడు ఎట్ట కత్తిరించుకున్నా ఏం కాదు, కానీ అటు మెడవైపు ఏదైతే ఉందో క్లోజ్ ఉంటుంది కదా, అటు మన సైడు అటు 2 ముక్కలు సమానంగా ఉండాలి. ఇంక ఇటు దీని ప్రకారం కత్తిరించేసుకోవచ్చు. దీనికి కొలత ఏం లేదు, ఎందుకంటే ఖర్చు కూడా తీసేసినాం కదా, ఇబ్బంది ఏం లేదు. అది మనము కొంచెం అది వెనక భాగం మడిచినాం కదా, అది ఎదర భాగానికి మనం పీస్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. అందుకోసమని ఆ కొంచెం మడిచేసిన. బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడు కొంచెం పైకి పెట్టుకుంటే బాగుండిద్ది. ఇంకా మొత్తం అంతా తీసేసిన, ఇంకా కటింగ్ చేసిన. ఈ 2 మెల్ల గుర్తుండడం కోసం అక్కడ ఒక చిన్న డాట్ వేసుకొని, ఇంకా ఇక్కడ కుట్టొచ్చే కాడ కూడా ఒక డాట్ వేసుకుంటే అయిపోద్ది. ఇంకా ఇది మటుకు ఫ్రంట్ పార్ట్ అన్నట్టు. ఇప్పుడు మనం కొలుసుకోవాల్సింది ఏంది, సేమ్ ఇంకా ఫ్రంట్ డీప్ ఎంత కావాలనో అంతా పెట్టుకోవటమే. జస్ట్ మీకు ఊరక చూపిస్తున్నాను అన్నట్టు, బాక్స్ లాగా గీసి ఇలా పెట్టుకోవచ్చు అని మీకు ఒక ఐడియా రావడం కోసం. మరీ తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదులే, అసలు ఏం తెలియకుండా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. తెలిసిన వాళ్ళకైతే ఇంకా వాళ్ళ దగ్గర నేనే నేర్చుకోవాలేమో. ఎవరికైనా సరే 6 ఇంచుల కన్నా ఎక్కువ ఏమి ఉండదు. కాబట్టి ఇది డబల్ మెయిన్ ఉంది కాబట్టి
3 ఇంచులు తీసుకోవాలి, లేదా 3.5 ఇంచు తీసుకున్నా అది కొంచెం కటింగ్లో అటు ఇటుగా పోయినా కూడా 6 ఇంచులు వచ్చేలాగా చూసుకొని 3 ఇంచులు పెట్టుకున్నా నేను నా ఆది ప్రకారము. నేను నిజానికి ఇది కత్తిరించి చూపించకూడదు అనుకున్నా, లాస్ట్కి కత్తిరించేసినాను అన్నట్టు. కిందేమో 4 ఇంచులు పెట్టిన, పైనేమో 3 ఇంచులు పెట్టిన, అటువంటికి కత్తిరించేసిన. ఈ డాట్కి ఆ డాట్కి కలుపుకొని గీచుకోవటమే. మర్చిపోయి 5 ఇంచులు పెట్టినా అనమాట. మళ్ళీ ఆడ కింద డాట్ లాగా పెట్టుకొని, అంటే మనం డాట్ కుడతాం కదా అట్లా గీసుకొని గీస్తారు. నేనేంటంటే ఊరమారిగ్గా గీసేసినాను అనమాట. మీకు ఒక ఐడియా ఉంటుంది, ఇటు పైకి రౌండ్ తిరిగే కాడ ఇక్కడ ఫస్ట్ 3 ఇంచుల కాడ ఒక డాట్ పెట్టినా కదా, ఆడ హైట్ చూసుకోవాలంటే నేను 4 ఇంచులు పెట్టిన. మనము మొత్తం కుట్టేసరికి 4, 3.5 అలా వస్తే సరిపోద్ది. అంటే నా కొలత ఇది. ఇంక ఇప్పుడు ఈ ముక్క వరకు కత్తిరించేసుకోవడమే. ఇంక ఈ రౌండ్ షేపే ఫ్రిన్స్ కట్ కావాలంటే ఆడ మొక్క తీసేసుకోవచ్చు. డాట్ టైపు గీసినమంటే ఆ మధ్యలో మొక్క వెళ్ళిపోద్ది అన్నట్టు కటింగ్లోనే. నేను ఇంకా అది ఆ మొక్క తీసేది చూపించలేదు, ఎందుకంటే నేను కత్తిరియలేదు అన్నట్టు. అది ఇంకా అదే ఆ మొక్క కావాలంటే తీసేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా దాన్ని అది మీ ఇష్టం. ఇంకా నేనైతే అలాగే కుట్టేసుకుంటా నాకు ఫ్రీగా ఉండడం కోసం. నేను మడిచి చూపిస్తా, మడిచినప్పుడు మీకు అర్థమైద్ది. ఈ కుట్టేటప్పుడు అది వెళ్ళిపోద్దులే, మనమే కత్తిరించేస్తాము. ఆ కొలత ప్రకారం కత్తిరించేసుకోవడమే. ఖర్చు అనుకుంటారేమో, ఖర్చు దీంట్లో వస్తుంది, పర్లేదు. ఖర్చు కోసం ఇక్కడ ఎక్స్ట్రా గీసుకోవాల్సినంత అవసరం లేదు. ఆ చిన్న పీసు చిలక ముక్కు లాగా ఉంది కదా, అది తీసేయాలన్నట్టు. ఆ చిలక ముక్కు లాంటిది తీసేయాలి. ఇక్కడ మడిస్తే ఎలా ఉంటుంది అన్నది చూపిస్తున్నా మీకు. అది మనకి ఎంత కావాలంటే అంత మడిచేసుకోవటమే. ఇంకా అయిపోయింది కటింగ్ అంతా. నేనైతే హ్యాండ్ కటింగ్ అయితే చూపించలేదు. ఇదేమో బ్యాక్, ఇది ఫ్రంట్. ఫ్రంట్స్ కట్ కూడా వచ్చేసింది. ఇంకా మెయిన్ క్లాత్ 2 మడతల మీద పరుచుకొని చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మొత్తం కత్తిరించుకోవాలి. మెయిన్ క్లాత్ మీద ముందు చేతులు అంటే హ్యాండ్స్ తీసుకోండి క్లాత్, ఆ తర్వాత ఈ ముక్కలు సర్దుకొని కట్ చేసుకోండి. ఒకవేళ క్లాత్ సరిపోకపోయినా కూడా మీకు ఈజీగా ఉంటుంది. ముందే కానీ పెట్టి కత్తిరించేసారంటే మళ్ళీ చేతులకు లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంకా అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అయితే. మొత్తం అన్ని ముక్కలన్నీ వచ్చేసినాయి. కుట్టే విధానం కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వీడియో తీసి పెడతా. ఓకేనా, బాయ్.